హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం జొన్న పిండితో హెల్దీ నూడిల్స్ రెసిపీ చూద్దాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్స్గా చేసుకోవచ్చు, ఇంకా మీరు లంచ్గా అయినా చేసుకోవచ్చు, డిన్నర్గా అయినా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా చేసి పెట్టారంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ జొన్నపిండి నూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 3/4 కప్పు నీళ్లు, మీరు కప్ అయినా గ్లాస్ అయినా ఏదైనా తీసుకోండి, 3/4 కప్పు నీళ్లు పోసేసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు జొన్నపిండి వేసుకోవాలి. పిండి చూడండి విధంగా టైట్గా ప్యాక్ చేసి తీసుకోవాలి. ఈ మిగిలిన 1/4 కప్పు వచ్చేసి శనగపిండి వేసుకోవాలి. ప్రోటీన్ కోసం మనం శనగపిండి వేస్తున్నాము. శనగపిండి వద్దనుకుంటే దానికి బదులుగా పెసరపిండి వేసుకోవచ్చు. పెసరపప్పుని గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ పొడినైనా ఒక 1/4 కప్పు వేసుకోవచ్చు. లేదంటే మొత్తం మీరు 1 కప్పు జొన్నపిండితో అయినా చేసేసుకోవచ్చు. బాగా కలిపేసుకోండి. చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్లేమ్ అయితే కలిపేటప్పుడు లోలో పెట్టేసుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ నూనె వేసి ఈ ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పిండి వేసినప్పుడు ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. ఈ పిండి గోరువెచ్చగా మనం చేతితో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు ఈ పిండి వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒక ముద్దలాగా చేసుకోవాలి. కలుపుకుంటూ శనగపిండి జొన్నపిండి 2 వేసున్నాం కదా, అవి బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. మనకి ఇలా కలుపుతూ ఉంటే పిండిలో జిగురు వచ్చి నూడిల్స్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మురుకులు గొట్టంలో పెట్టేలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మురుకులు గొట్టంలో కొంచెం నూనె వేసేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసి ఈ పిండిని ఇందులో సరిపడా పిండిని పెట్టేసుకోవాలి. ఈ మురుకులు గొట్టంలో చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, అది వేసుకోండి. మరి పెద్దదైతే నూడిల్స్ చూడడానికి అంత బాగోవు కదా, ఈ విధంగా చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ వేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఆ గుంటలే కాకుండా అంచుల మీద కూడా రాసేయండి నూనెని, అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇలా ప్లేట్స్ అన్నీ కూడా నూనె రాసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్లో చూడండి విధంగా మురుకుల్లాగా ఒత్తుకోవాలి. మధ్యలోకి రాకుండా అంచుల మీదే వేసుకోండి. మధ్యలోకి కొంచెం గ్యాప్ వచ్చేలాగా, మనం పైన ప్లేట్ పెడతాం కదా, మధ్యలో ఈ విధంగా గ్యాప్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని ఈ హోల్స్ పైనకి మళ్ళీ హోల్స్ రాకుండా పెట్టుకోండి ప్లేట్ని. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాము. నేనైతే కుక్కర్లో ఉడికించేస్తున్నాను. కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్లు పోసి మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసి మూత పెట్టేసి, విజిల్ పెట్టకూడదు, మూత పెట్టేసి ముందు ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక 15 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. మనం మామూలు ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలా ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు, లేదా ఇలా కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేసుకోండి. నిదానంగా బయటకు తీసేసి వీటిని కొంచెం చల్లారనివ్వాలి. ప్లేట్స్ని విడివిడిగా పెట్టేసుకోండి, త్వరగా ఆరిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే నూడిల్స్ని సపరేట్ చేసుకోవాలి. వేడి మీద చేశారంటే విరిగిపోతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి చక్కగా మనకి నూడిల్స్ లాగా వచ్చేస్తాయి. విరిగిపోకుండా చక్కగా వచ్చాయి కదా. బయట కొన్ని నూడిల్స్ హెల్త్కి అంత మంచిది కాదండి. చక్కగా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి విరిగిపోకుండా చక్కగా వచ్చాయి కదా. ఇలా నూడిల్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా తరిగి వేసుకోండి. పైన తొక్క తీసేసి బాగా సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్గా చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని విడివిడిగా చేసి వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా తరిగి వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేనైతే ఒక కప్పు నిండుగా సన్నగా తరిగిన క్యాబేజ్ వేస్తున్నాను. ఇంకా ఒక క్యాప్సికమ్, మీడియం సైజ్ క్యాప్సికమ్ ఒకటి, అలాగే ఒక క్యారెట్ కూడా, అన్నీ కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఇవి ఉడకడానికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు ఇవే కాదు, మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు, మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ కానీ టమాటో కెచప్ కానీ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ని మరీ మెత్తగా ఉడికించేది, కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది. బాగా కలిపేసుకుని మనం తయారు చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. మనం నూడిల్స్ని జొన్నపిండి శనగపిండి కలిపి చేసాం కదా, మీరు కావాలంటే రాగిపిండి శనగపిండి ఆ కాంబినేషన్లో చేసుకోవచ్చు, లేదంటే జొన్నపిండి సగం రాగిపిండి సగం, ఇలా ఈ కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చు. నూడిల్స్ వేసాక మరి ఎక్కువసేపు కలపకండి, లైట్గా కలుపుకోవాలి. ఇవి త్వరగా విరిగిపోతాయి
ఈ వెజిటబుల్స్లో వేసిన తర్వాత లైట్గా కలుపుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని లైట్గా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, జొన్న పిండితో హెల్దీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడిగా తింటుంటే రుచి అద్దరిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇదైతే కంప్లీట్ మీల్ లాగా ఉంటుందండి. ప్రోటీన్ ఉంది, శనగపిండి వేసాం కదా, వెజిటబుల్స్ ఉన్నాయి, జొన్నపిండితో చేస్తున్నాం, అన్నీ హెల్దీనే కదా. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.